జొన్నలు, మినుములు, మినపగుండ్లు, కందిపప్పు 3 సమానం పోసి నానబెట్టిన. సాయంత్రం 4 గంటలకు నానబెట్టి మిక్సీ పట్టిన. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టినండి. వెలిగించి పెంక పెట్టుకొని దోశ పోసుకున్న. దోశ పోసిన. ఫస్ట్ ఉల్లిగడ్డ రుద్ది, పెంక కాలినాక ఉల్లిగడ్డ రుద్ది దోశ పోసి 2 సైడ్లకు నూనె పోసి 2 సైడ్లు కాల్చిన. 2 సైడ్లు కలిసి దోశ గట్టిగా అవుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. లాస్ట్కు చిన్నగా పోసినండి దోశ చూపిస్తున్నా. ఇగో ఇది పండు మిర్చి, ఎర్రగా పండు వారిండే క్యాప్సికము, అది నిలువు చట్నీ పెట్టిన. ఇదేం కొబ్బరి పొడి నూరిన. కొబ్బరి, కారం పొడి, ఉప్పు, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు వేసి నూరినండి. కాంబినేషన్ మంచిగా ఉంటుందండి టేస్ట్. నేను చేసే విధానం మీకు చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.